గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 29వ తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 4వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మీకు ఈ వారం అంతా కూడా సమస్యలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా సరే ప్రతి వ్యక్తికి కూడా సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు. మంచి పనులు చేయగలుగుతారని చెప్పొచ్చు. అందరి దగ్గర ప్రేమ అనురాగాప్యాయతలు పొందగలుగుతారు. ఇతరుల యొక్క సలహాలు స్వీకరిస్తారు. ప్రతి వ్యక్తిని గౌరవిస్తారు. అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. ఈ సంవత్సరం ఈ వారం గొడవలకు దూరంగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ వారం తొందరగా పని పూర్తి అవ్వబోతుంది. మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి మాత్రం తొందరగా బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల లేదా చాకచక్యంగా మాట్లాడడం వల్ల, అందంగా మాట్లాడడం వల్ల మీకు అన్ని పనులు ఈ వారం జరుగుతాయి. ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. సులభంగా గ్రహించుకోగలుగుతారు. నేర్చుకున్న విద్యని సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, పెద్దల్ని గౌరవించడం కానీ బాగా కలిసి వస్తుంది. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. పరిస్థితుల్ని, ప్రపంచాన్ని, భవిష్యత్తుని బాగా అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొనడం, గృహాలు కొనడం, బంగారం కొనడం కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం లేదా కుటుంబం కోసం, సంతానం కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు లేదా రుణాలు తగ్గుతాయని చెప్పొచ్చు, మంజూరు అవుతాయని చెప్పొచ్చు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బ్యాంక్ రుణాలు కూడా మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, అనుకూలమైన మార్పు కనపడుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. దానివల్ల మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే డబ్బులు విపరీతంగా సంపాదించగలుగుతారు. డబ్బులు దాచగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, ఇతర దేశాల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు, గృహాల్లో మార్పులు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతున్నాయి. వీసాలు మంజూరు అవుతాయి. H1B వీసాలు పికప్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కంగారు పడకండి. విడిపోయినటువంటి ప్రేమికులు అయితే కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం వల్ల, కృషి చేయడం వల్ల చక్కని మార్పు కనపడుతోంది. ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధము, ప్రేమ పెరుగుతుంది. కుటుంబ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే ఆస్తి వివాదాలు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీకు పరిష్కారం అవుతాయి. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు. కుటుంబం కోసం బాగా ఖర్చులు పెడతారు. పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. వాటిని తీర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకి అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. కొంచెం సెల్ ఫోన్లో గేమ్లు వాడడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే కాలేజీలో కానీ లేదా స్కూళ్ళలో కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, స్థాన మార్పులు అనుకూలత కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చాలా అద్భుతమైనటువంటి పరిణతిని లేదా ఉద్యోగపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. భర్తతో ప్రేమ అనురాగాప్యాయతలు పెరుగుతాయి. వ్యాపారాలను, ఉద్యోగాలను రాణిస్తారు. వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ద్వారా వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. లాభాలు పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పెట్టెలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా DTP చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది.
లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకల రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. పొగుడుతారు, మెచ్చుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది ఈ వారం అంతా కూడా. మీరు అనుకున్న కోరికలు కానీ మీరు అనుకున్న లక్ష్యాలు కానీ సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చాలా అనుకూలంగా కనపడుతోంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మీలో శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయి. శ్రమ పడాలన్న తపన, సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. కాకపోతే కొంచెం నీరసం, నిస్సత్వ లాంటివి ఉన్నా కూడా కొంచెం తగిన నీరు తాగినట్లయితే కనుక మీకు దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే విభేదాల నుంచి, వివాదాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చాలా మందితో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక అలాంటి అభిప్రాయ భేదాలు, సమస్యలు తగ్గుతాయని చెప్పచ్చు. అయితే ఈ వారం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకోకుండా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే విజయం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా వృత్తిపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. సొంతంగా ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ లేదా ప్రేమ వ్యవహారాలు కానీ ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలోనూ లేదా భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు ఇక వృద్ధవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు కూడా ప్రారంభం చేసుకోగలుగుతారు. మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే క్రయ విక్రయాల్లో కూడా చక్కని లాభం కనపడుతోంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సామరస్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా కూడా మొట్టమొదటి కొంచెం ఇబ్బంది ఉన్న వారాంతరం ముందు ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శారీరకంగా కలుస్తారు. ప్రేమికుల మధ్య విపరీతమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విదేశాలు చదువుకోవాలని తపన పెరుగుతుంది. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా చేసేటటువంటి పనులు శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగాలు అనుకూలమైన వాతావరణము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంతో సఖ్యతగా ఉంటారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కష్టపడి వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తారు.